Hi, this is Kirtana Kandukuri from Sri Vidya Coaching Center, Anantpur. Today, Hindu editorial. Before we are starting that, we have new bank foundation class. So this is for freshers and also seniors also. సో ఈ ఫౌండేషన్లో ఏంటంటే ఈ బ్యాచ్ ఫౌండేషన్కి లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉండటం జరిగిందండి. లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే అప్ టు జాబ్ వచ్చే వరకు వాళ్ళకి వచ్చేసి 14,000 ఫ్రీ అండి లైఫ్ టైం వాళ్ళకి. అండ్ ఓన్లీ మాకు షార్ట్ డ్యూరేషన్ కావాలి అంటే సో ఐబీపీఎస్ క్యాలెండర్ అప్ టు 7 months ఉంటుంది. సో అది షార్ట్ డ్యూరేషన్ కింద కన్సిడర్ చేస్తాం. సో వాళ్ళకి 7 months క్లాసెస్ ఉంటాయి. 7 months షార్ట్ డ్యూరేషన్లో 7,000 అండి. మనకి రిన్యూవల్ కావాలి అనుకుంటే సో ఎక్స్ట్రా 7,000 పే చేసుకొని ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 7 months నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ అవ్వాలి అనుకుంటే రిమైనింగ్ అమౌంట్ పే చేసుకొని లైఫ్ టైం వ్యాలిడిటీలోకి కన్వర్ట్ అవ్వచ్చు. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ కాంటాక్ట్ దిస్ నెంబర్. అండ్ మోర్ ఓవర్ ఈచ్ టాపిక్ వచ్చేసి 3 to 4 days ఉంటుంది. ఈ 3 to 4 daysలో ఏవైతే టాపిక్స్ కంప్లీట్ అవుతుందో ఈచ్ టాపిక్కి బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ ఉంటుందండి. టెస్ట్లు అనేది వీక్లీ ట్వైస్ జరుగుతుంటాయి మెయిన్స్ అనేది. సో ఈ బేసిక్ టు అడ్వాన్స్ ఎవరైతే ఈచ్ టాపిక్ కంప్లీట్ చేసుకుంటున్నారో వాళ్ళు మెయిన్స్ టాపిక్స్ కూడా వాళ్ళు వీక్లీ ట్వైస్ పెడతారండి. వాళ్ళు అవి కూడా రాసుకోవచ్చు. మోర్ ఓవర్ టెస్ట్లు డైలీ ఉంటాయండి. ప్రిలిమ్స్ టెస్ట్లు డైలీ వన్స్ ప్రిలిమ్స్ టెస్ట్ రాసుకోవచ్చు. సో మీకు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే 9649643354 నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ టుడేస్ టాపిక్ ఈజ్ ల్యాండ్మార్క్ అగ్రిమెంట్ ఆన్ ద డ్రాఫ్ట్ WHO పాండమిక్ అగ్రిమెంట్. సో ఈ ల్యాండ్మార్క్ అగ్రిమెంట్ ఏంటంటే ఈ WHO పాండమిక్ వచ్చినప్పుడు కోవిడ్-19 పాండమిక్లో WHO వాళ్ళు ఆ టైంకి మనకి వ్యాక్సిన్స్ అనేది అందించడానికి కొంచెం టైం టేకింగ్ పట్టింది. సో దీని మీద ఒక అగ్రిమెంట్ అనేది అన్ని కంట్రీస్ కలిసి చేయటం జరిగింది. ఒక కంట్రీయే వ్యాక్సిన్ చేయడానికి టైం టేకింగ్ కాబట్టి అన్ని కంట్రీస్తో కలిసి వాళ్ళు ఒక అగ్రిమెంట్ని చేసుకోవటానికి కోసం ల్యాండ్మార్క్ అగ్రిమెంట్గా ఒక అగ్రిమెంట్ని వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. అగ్రిమెంట్ గురించి ఏమి ఇచ్చారు మనకి? ద అకార్డ్ ఆన్ ప్యాథోజన్ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ ఈస్ పాత్ బ్రేకింగ్. ఆఫ్టర్ నియర్లీ 3.5 years and 13 rounds of meetings, memberships of the WHO, World Health Organization, have agreed on measures to prevent, prepare for and respond to pandemics. On April 16th, the Intergovernmental Negotiating Body finalized a proposal for the WHO Pandemic Agreement. The draft, described as a generational accord to make the world safer, is now ready to be adopted next month by the World Health Assembly. Though more limited in scope than the ambitious one first proposed by WHO, it is still a remarkable achievement, considering the varied priorities and compulsions for the global north and the developing countries, especially with the US not a part of WHO since January. Here, the accord on pathogen access and benefit sharing is path breaking. Accord meaning వచ్చేసి గ్రాంట్ అంటే ఒకటి గ్రాంట్ చేయటం అండ్ అఫీషియల్ అగ్రిమెంట్. మనకి ప్రెజెంట్ అనేది WHO ఒక అగ్రిమెంట్ తీసుకోవడం జరిగింది. సో మనకి ఇది ఒక యాప్గా సెట్ అవుతుంది. అఫీషియల్ అగ్రిమెంట్ ఆర్ థ్రెటీ. సో ద అకార్డ్ ఆన్ ప్యాథోజన్ అనేది ఒక డిసీజ్కి అలా నేమ్ యూజ్ చేసేదాన్ని ప్యాథోజన్ అంటారు. ఒక వైరస్కి కానీ ఒక డిసీజ్కి కానీ దాన్ని ప్యాథోజన్ అంటారు. వైరస్ ఆర్ డిసీజ్. యాక్సెస్. సో ఒక అఫీషియల్ అగ్రిమెంట్ దేని మీద అంటే ఒక వైరస్ మీద ఒక డిసీజ్ మీద చేసుకోవటం జరిగింది. అండ్ బెనిఫిట్ షేరింగ్ ఇన్ పాత్ బ్రేకింగ్. దాని ఇలా షేర్ చేసుకోవటం వల్ల దానికి వచ్చే బెనిఫిట్ ఏంటి దాని మీద టాపిక్ అన్నారు.
ఆఫ్టర్ నియర్లీ 3.5 years అంటే బిఫోర్ మన కోవిడ్ వచ్చింది 2021. సో ఆఫ్టర్ 3.5 years అన్నారు. ఆఫ్టర్ 3.5 years and 13 rounds of meetings, memberships of the World Health Organization have agreed on measures to prevent, prepare for and respond to pandemics. సో ఆఫ్టర్ నియర్లీ, ఈ గ్రామర్ అండి, నియర్లీ అంటే దాదాపుగా 3.5 years తర్వాత అండ్ 13 rounds ఆఫ్ మీటింగ్, ఇప్పటికి 13 rounds జరిగినాయి అంట మీటింగ్స్ అనేది. మెంబర్ స్టేట్స్ అంటే ఏవైతే డిఫరెంట్ కంట్రీస్ అంటే వాటిలో ఏ డబ్ల్యూహెచ్ఓలో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళ అన్ని కంట్రీస్ కలిపి ఆఫ్ ద డబ్ల్యూహెచ్ఓ, ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, హ్యావ్ అగ్రీడ్ ఆన్ మెజర్స్ టు ప్రివెంట్, ప్రిపేర్ ఫర్ అండ్ రెస్పాండ్ టు పాండమిక్. సో ఈ డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. దీని మీద అగ్రీ అవ్వాలనుకున్నారు వాళ్ళు. ఎలాంటి మెజర్స్ తీసుకోవాలనుకున్నారంటే, ఎలాంటి జాగ్రత్తలు అంటే, ఒకటి వచ్చేసి ప్రివెంట్, ప్రిపేర్ ఫర్ అండ్ రెస్పాండ్ టు పాండమిక్. సో ఎలాంటి పాండమిక్స్ వచ్చినా కూడా ముందుగానే జాగ్రత్త తీసుకోవాలి. ప్రివెంట్ జాగ్రత్త, ప్రిపేర్ ఫర్ రెడీగా ఉండాలి అండ్ రెస్పాండ్ టు రాగానే వెంటనే మనము రెస్పాన్స్ అనేది దానికి ఏదైతే వైరస్, ఏదైతే ప్యాథోజన్స్ వచ్చినప్పుడు దానికి ముందు చూపుతోనే మనం అన్ని రెడీ చేసుకోవాలని చెప్పి దాని మీద అగ్రిమెంట్ అనేది జరిగింది. ఆన్ April 16th ద ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేటింగ్ బాడీ. సో నెగోషియేషన్ అంటే ఒక టాక్ అన్నమాట, ఒక టాక్ ఆర్ డిస్కషన్స్, వాటిని నెగోషియేషన్ అంటారు. ఏవైనా ఒక కంట్రీస్ ఆర్ మెంబర్స్ మధ్యలో జరిగేది దాన్ని నెగోషియేషన్స్ అంటారు, నెగోషియేటింగ్ బాడీ. సో టాక్, discussion aimed at reaching an agreement. సో ఏవైతే నెగోషియేషన్ బాడీ అంటే ఎవరైతే ద ఇంటర్ గవర్నమెంటల్ వాళ్ళు ఒక డిస్కషన్ ఏంటి, వాళ్ళు ఏం ఫైనలైజ్ చేశారు దీనివల్ల, ఈ మీటింగ్ వల్ల అంటే ద ప్రపోజల్ ఏంటి, ఆ ఫైనలైజ్ చేయాల్సిన ప్రపోజల్ ఏంటి ఫర్ ద డబ్ల్యూహెచ్ఓ పాండమిక్ అగ్రిమెంట్. ఏదైతే డబ్ల్యూహెచ్ఓ ఒక పాండమిక్ అంటే ఈ పాండమిక్ అంటే COVID-19 ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం పాండమిక్స్ అనేది. సో డబ్ల్యూహెచ్ఓ కూడా దానికి అగ్రిమెంట్ చేయడానికి వీళ్ళందరినీ ఒక డిస్కషన్ పెట్టుకొని అందరినీ కలిపి దాని మీద ఫైనలైజ్ చేయడానికి మాత్రమే జరిగిన మీటింగ్ ఇది. ద డ్రాఫ్ట్ ఏంటి, ఆ డ్రాఫ్ట్ ఏంటి అంటే ముందుగానే ఏం చేయాలనుకుంటున్నారు, హోల్డ్ చేయాలనుకుంటున్నారు ఏంటది. Described as a generational accord to make the world safer, is now ready to be adopted next month by the World Health Assembly. సో ఆ డ్రాఫ్ట్ ఏంది, దాని ఒక డిస్క్రైబ్డ్ ఏం చేశారు, జనరేషనల్ అకార్డ్ టు మేక్. మనకు ఆల్రెడీ అకార్డ్ అంటే అఫీషియల్ అగ్రిమెంట్ అనుకున్నాం. సో ఏదైతే జనరేషన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళొక అంటే అందులో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళొక అఫీషియల్ అగ్రిమెంట్ ఏంటంటే ఫర్దర్గా ఏం జరిగినా కూడా వరల్డ్ అనేది సేఫ్గా ఉండాలి అని దాని మీద మాట్లాడుకోవటానికి మాత్రమే నెక్స్ట్ మంత్ కల్లా ఎండ్ చేసుకోవడానికి ద వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అనే ఒక అసెంబ్లీని మన వాళ్ళు క్రియేట్ చేయడం జరిగింది. దో మోర్ లిమిటెడ్ ఇన్ స్కోప్ దాన్ ద అంబిషియస్ వన్ ఫస్ట్ ప్రపోజ్డ్ బై డబ్ల్యూహెచ్ఓ. సో వీళ్ళు స్కోప్ అనుకున్నారో దాన్ ద అంబిషన్స్, మనము దాని ఒక అంబిషియస్ అనుకునే కన్నా లిమిటెడ్ స్కోప్ పెట్టుకున్నా కూడా ముందు డబ్ల్యూహెచ్ఓ దాన్ని ప్రపోజ్ చేయాలనుకుంది. ఇట్ ఈస్ ఎ స్టిల్ రిమార్కబుల్ అచీవ్మెంట్. సో ఇది ఒక స్టిల్ రిమార్కబుల్ అచీవ్మెంట్లోనే ఉంది. కన్సిడరింగ్ ద వేరియడ్ ప్రయారిటీస్ అండ్ కంపల్షన్స్ ఫర్ ద గ్లోబల్ నార్త్ అండ్ డెవలపింగ్ కంట్రీస్, ఎస్పెషల్లీ విత్ ద US నాట్ ఏ పార్ట్ ఆఫ్ WHO since January. సో ఏదైతే వీళ్ళు డిఫరెంట్ అండ్ ఇంపార్టెంట్ ప్రయారిటీ అంటే ఇంపార్టెంట్, సో డిఫరెంట్గా అచీవ్మెంట్ చేసుకొని వాటి యొక్క కంపల్షన్స్ అనేది డెవలపింగ్ కంట్రీస్తో కలిసి డెవలప్ చేసుకోవడానికి గ్లోబల్గా WHO అనేది ఒక ప్రపోజల్ తీసుకొచ్చింది. సో ఎస్పెషల్లీ విత్ ద US, ఇప్పుడు ప్రెసెంట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా WHలో పార్టే కాదు. ఎప్పటి నుండి అంటే ఫ్రమ్ జనవరి నుండి వాళ్ళు లెఫ్ట్ అవటం జరిగింది. మోర్ ఓవర్ USA అనేది WHO నుండే కాకుండా అండ్ ప్యారిస్ అగ్రిమెంట్ నుండి కూడా లెఫ్ట్ అవటం జరిగింది. ప్యారిస్ అగ్రిమెంట్ నుండి అండ్ WHO నుండి లెఫ్ట్ అవటం జరిగింది USA.
So here the vocab is accord, grant, official agreement or treaty. నెక్స్ట్ వచ్చేసి నెగోషియేటింగ్ బాడీ అంటే ఒక టాక్స్ అంటే మెంబర్స్ ఒక టాక్స్ ఆర్ డిస్కషన్ ఎయిమ్డ్ ఎట్ రీచింగ్ అన్ అగ్రిమెంట్. అండ్ ప్యాథోజన్ అనేది ఒక వైరస్ ఆర్ డిసీజ్ అనమాట. అండ్ నెక్స్ట్, while the developed countries bulked on firm commitments to sharing the diagnostics, treatments, vaccines, and technology transfers, developing countries hesitated to commit to sharing pathogen samples and genome sequences without assured access to tests, treatments, and vaccines developed using the shared material. The disagreements are reminiscent of how Indonesia turned the spotlight on the inequitable H5N1 sample sharing mechanism in the mid-2000s in the absence of equitable and affordable access to vaccines developed using its samples. While the developed countries bulked వచ్చేసి past tense లో ఉండండి. దాని ఒక ఫస్ట్ ఫామ్ వచ్చేసి బల్క్, సెకండ్ ఫామ్ వచ్చేసి బాల్క్, అండ్ థర్డ్ ఫామ్ వచ్చేసి ఆల్సో బాల్క్. సో వైల్ ద డెవలప్డ్ కంట్రీస్, ఏవైతే డెవలప్ అయి ఉండే కంట్రీస్, డెవలపింగ్ కాదండి డెవలప్డ్ కంట్రీస్, ఏవైతే డెవలప్డ్ అయిన కంట్రీస్ ఉన్నాయో వాటి యొక్క ఏదైతే బాల్క్డ్ అంటే ఇగ్నోర్ అండ్ ఎష్యూ, డెవలప్డ్ కంట్రీస్ నుండి మనకు ఒక అగ్రిమెంట్ కోసం కమిట్మెంట్స్ అనేది అంటే ఇప్పుడు షేర్ చేసుకునేలాగా వాళ్ళ ఒక డయాగ్నోస్టిక్స్, వాళ్ళ ఒక ట్రీట్మెంట్స్, వ్యాక్సిన్స్ అండ్ టెక్నాలజీ. అంటే ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు డెవలపింగ్ కంట్రీస్తో పాటు డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ నుండి ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్ కొన్ని తీసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర సమ్ వ్యాక్సిన్స్, ఒక ట్రీట్మెంట్స్, వాటి ఒక టెక్నాలజీ అట్లా ఉంటాయి. డెవలపింగ్ కంట్రీస్ నుండి ఏదైనా జెనోమీ ఆర్ ప్యాథోజన్ శాంపిల్స్ అన్నారండి ఇక్కడ. సో డెవలపింగ్ కంట్రీస్ నుండి ఏదైతే వైరస్ ఏదైనా ఒక జెనోమీ శాంపిల్స్ అలాంటివి తీసుకొని వీళ్ళ నుండి వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీని డెవలపింగ్ కంట్రీస్ దగ్గర ఉన్న ఒక ఏదైనా శాంపిల్స్ని తీసుకొని కంబైండ్ అయ్యి చేసి దాని నుండి వచ్చే టెస్ట్లు, దాని ద్వారా మనకి మెటీరియల్ అనేది ఈజీగా ముందుగానే షేర్ చేసుకుంటే సో మనం ఏదైనా పాండమిక్ వచ్చినప్పుడు దాని నుండి మనం ముందుగానే సేఫ్ అవటం అనమాట, దాని నుండి మనం ప్రొటెక్ట్ అవటం. సో ఇక్కడ ఏమన్నారు, వైల్ ద డెవలప్డ్ కంట్రీస్ బాల్క్డ్ ఆన్ ఫర్మ్ కమిట్మెంట్స్ టు షేరింగ్ డయాగ్నోసిస్, treatments, vaccines, and technology transfers, developing countries hesitated to commit to sharing pathogen samples and genome sequence without assured access to test, treatments, and vaccines developed using the shared material. సో డెవలప్డ్ కంట్రీస్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ దేనికి హెసిటేట్ అవ్వకుండా, హెసిటేట్ అంటే డిలే అండి, దేన్ని డిలే చేయకుండా ఒకరినొకరు అగ్రిమెంట్ చేసుకుంటూ దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఫర్దర్గా మనకి ఎలాంటి పాండమిక్ అనేది ముందుగానే రిమూవ్ చేసేలాగా దానికోసం ఇద్దరు డెవలప్డ్ కంట్రీస్ డిలే చేయకుండా ఇద్దరు కంబైండ్ అయ్యి వాళ్ళ ఒక టెక్నాలజీని వీళ్ళకున్న ఒక జెనోమీని కంబైన్ చేయటమే అనమాట. ది డిసగ్రిమెంట్స్ ఆర్ రెమినిసెంట్ అంటే అండి రీకలెక్ట్, రీకాల్. రెమినిసెంట్ అంటే రీకాల్, రీకలెక్ట్ అండ్ రిమైండ్. సో ఏదైతే డిసగ్రిమెంట్స్ ఆర్ రెమినిసెంట్, ఏంటి ఆ డిసగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది, ఏంటి దాని మీద ఎందుకు రీకాల్ చేసుకోవడం జరిగిందంటే ఆఫ్ హౌ ఇండోనేషియా టర్న్ ద స్పాట్లైట్ ఆన్ ఇన్ఈక్విటబుల్ H5N1 sample sharing mechanism in the mid-2000s in the absence of equitable and affordable access to vaccines developed using its samples. సో ఏదైతే ఇప్పుడు మనకి రీకాల్ ఎందుకు చేసుకోవడం జరిగిందంటే ఇండోనేషియా బిఫోర్ mid-2000s బర్డ్ ఫ్లూ H5N1 అనేది ఒక బర్డ్ ఫ్లూ అండి. అప్పుడు మనకి బ్లడ్ ఫ్లూ అనేది రావటం జరిగింది. ఆ టైంలో ఇండోనేషియా దగ్గర ఒక వ్యాక్సిన్స్ ఉన్నా కూడా వాళ్ళు షేర్ చేయడానికి కూడా అంటే ద టర్న్ ఆన్ ద స్పాట్లైట్ అంటే ఇండోనేషియా మీద మనం ఫోకస్ చేసుకున్నప్పుడు H5N1 అనే ఒక ఉన్నప్పుడు ఆ టైంలో బర్డ్ ఫ్లూ అనేది రన్నింగ్లో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర షేర్ చేసుకుండే అంత వ్యాక్సిన్స్ అనేది వాళ్ళు డెవలప్ చేయలేదు. సో ద ఆబ్సెన్స్ ఆఫ్ ఈక్విటబుల్ అండ్ అఫోర్డబుల్, సో వాళ్ళు చేసుకున్న కొంత వ్యాక్సిన్ మాత్రమే ఎక్కువ మనకు అనుకున్నంత ఎఫర్ట్ ప్రైస్లో లేదనమాట. మనం ఎఫర్ట్ చేసుకునే అంత ప్రైస్లో లేకుండానే ఉన్న తక్కువ వ్యాక్సిన్స్తోనే
మనకి జరగటం జరిగింది. సో ఇలాంటిది ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు మనము డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్తో టైఅప్ అయినప్పుడు ముందుగానే బిఫోర్గానే వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీని మన దగ్గర ఉన్న జనామీని ఈక్వల్ చేసుకొని దాని నుండి మనం ఎఫర్డ్ ప్రైస్గా అండ్ ఈక్విటబుల్గా అందరికి ముందుగానే చేరేలాగా చేసుకోవటమే. సో ఇది ఒక ఎగ్జాంపుల్. ఇండోనేషియాలో మనకు అప్పుడు జరిగిన H5N1 శాంపిల్ వాళ్ళు ఒక షేర్ చేసినా కూడా ఎక్కువ షేర్ చేయలేకపోవటం వల్ల అలా జరిగిన ఏవైతే ఎఫెక్ట్స్ ఉన్నాయో దానివల్ల ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, ద ఫస్ట్ ఆర్టికల్ దట్ ఆల్ కంట్రీస్ అగ్రీడ్ అపాన్ వాజ్ ద కమిట్మెంట్ టు ప్రొటెక్ట్ హెల్త్ కేర్ వర్కర్స్ బెటర్. The most remarkable achievement was in getting every country to agree on the pathogen access and benefit sharing system. Developing countries that share pathogen samples and genome sequence data are guaranteed to get access to any diagnostics, vaccines, or treatments that are developed using the samples or data. Negotiations on how countries will share samples and vaccines or drugs are set to continue. Pharmaceutical companies have committed to donate 10% of their production to WHO and offer up to another 10% at affordable prices. The COVID-19 pandemic brought the inequitable vaccine distribution to fore. So, the first article that all countries agreed upon was the commitment to protect healthcare workers better. సో ఫస్ట్ ఆర్టికల్ ఏం చెప్తుంది, అన్ని కంట్రీస్ అగ్రి అయ్యి దాని మీద వాళ్ళకు కమిట్మెంట్ ఏం చేయాలంటే వాళ్ళు హెల్త్ కేర్ వర్కర్స్ ఎవరైతే ఆ హెల్త్ కేర్ అంటే ఇప్పుడు ముందు ప్రొటెక్ట్ చేసేవాళ్ళు ఎవరు డాక్టర్స్ వాళ్ళందరూ ముందు ప్రొటెక్ట్ అవ్వడానికి ముందు ఫస్ట్ ఆర్టికల్ ఏం చెప్తుందంటే వాళ్ళ ఒక కమిట్మెంట్ అనేది అన్ని కంట్రీస్ నుండి ప్రొటెక్ట్ చేయడానికి ముందు అగ్రి అవ్వాలి. నెక్స్ట్ ఏమన్నారు, ద మోస్ట్ రిమార్కబుల్ అచీవ్మెంట్ ఏంటి, ఆ మోస్ట్ ఇంపార్టెంట్ అచీవ్మెంట్ ఏంటి, వాజ్ ఇన్ గెటింగ్ ఎవ్రీ కంట్రీ టు అగ్రీ ఆన్ ద ప్యాథోజన్ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ సిస్టమ్. సో ఏం చెప్తుంది, ఎవ్రీ కంట్రీ ప్రతి ఒక్క కంట్రీ అగ్రి అయ్యి దేని మీద అంటే ప్యాథోజన్ అంటే ఏదైతే వైరస్ ఉందో ఏదైతే డిసీజ్ ఉందో దాని నుండి ముందుగానే మనకి అన్ని దాని ఒక యాక్సెస్ వచ్చింది, దాని ఒక వైరస్ మనకు వచ్చిందంటే అచీవ్ చేసుకోవడానికి అంటే బెనిఫిట్ యాక్సెస్ అండ్ బెనిఫిట్ అంటే షేరింగ్ అనేది బెనిఫిట్ మనకి ఈజీగా ఉంటుంది అన్నట్టుగా చెప్పారు. సో డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దట్ షేర్ ప్యాథోజన్ శాంపిల్స్ అండ్ జెనోమి సీక్వెన్స్ డేటా ఆర్ గ్యారంటీడ్ టు గెట్ యాక్సెస్ టు డయాగ్నోసిస్ అండ్ వ్యాక్సిన్స్ ఆర్ ట్రీట్మెంట్స్ దట్ ఆర్ డెవలప్డ్ యూజింగ్ ద శాంపిల్ ఆర్ డేటా. సో ఈ డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఒక ప్యాథోజన్ శాంపిల్స్ ఏవైతే వైరస్ వచ్చినప్పుడు వాళ్ళ ఒక శాంపిల్స్ ముందుగానే పంపించి అండ్ జెనోమి సీక్వెన్స్ డేటా దాని ఒక సీక్వెన్స్ డేటా ఏంటి వాళ్ళకి తెలిసింది వాళ్ళు పంపించి ఆర్ గ్యారంటీ టు గెట్ యాక్సెస్. సో వాళ్ళ నుండి యాక్సెస్ అనేది మనం గ్యారంటీ అంటే అష్యూర్ చేశారంటే టు ఎనీ డయాగ్నోసిస్ అండ్ వ్యాక్సిన్స్ ఆర్ ట్రీట్మెంట్స్ దట్ ఆర్ డెవలప్డ్ యూజింగ్ ద శాంపిల్స్ ఆర్ డేటా. సో ఆ ట్రీట్మెంట్స్ ఏవైతే మనకి జరిగినప్పుడు వాటి యొక్క యూజ్ చేసుకోవటం వల్ల మనకి డెవలప్ అవుతుంది, ముందుగానే ఈ షేరింగ్ అనేది ఈజీ అవుతుంది, దాని నుండి వ్యాక్సిన్స్ అనేది ఈజీగా మనము ఒకరి నుండి ఒకరు షేర్ చేసుకోవటానికి యూజ్ అవుతుంది అని చెప్పి అన్నారు. నెగోషియేషన్స్ ఆన్ హౌ కంట్రీస్ విల్ షేర్ శాంపిల్స్ అండ్ వ్యాక్సిన్స్ ఆర్ డ్రగ్స్ ఆర్ సెట్ టు కంటిన్యూ. సో నెగోషియేషన్స్ అంటే ఆ డిస్కషన్ మీద చెప్పాను, అఫీషియల్ డిస్కషన్ అని మీటింగ్. సో అఫీషియల్ డిస్కషన్లో ఏంటంటే అన్ని కంట్రీస్ వాళ్ళ ఒక శాంపిల్స్ వాళ్ళ ఒక వ్యాక్సిన్స్ ఆర్ డ్రగ్స్ అనేది ఇలా కంటిన్యూ అవ్వాలని చెప్పి ముందుగానే ఆ డిస్కషన్ అనేది ఈ WHO మీటింగ్లో జరగడం జరిగింది. ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఏవైతే ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఉన్నాయో హ్యావ్ కమిటెడ్ టు డొనేట్ 10% ఆఫ్ ది ప్రొడక్షన్. సో ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అనేది వాళ్ళు ముందుగానే WHOకి 10% ప్రొడక్షన్ అనేది డొనేట్ చేయడం జరిగింది అండ్ ఆఫర్ అప్ టు అనదర్ 10% ఎట్ అఫోర్డబుల్ ప్రైసెస్. అండ్ WHOకి 10% ఇచ్చి మిగతావి ఒక 10% వచ్చేసి వాళ్ళకు అఫోర్డబుల్ ప్రైజెస్లో జనాలకి ఇవ్వటం జరిగింది. ఎక్కువ అమౌంట్ పే చేసుకునే వాళ్ళ కోసం 10% అనేది అఫోర్డబుల్ ప్రైజెస్లో ఇవ్వటం జరిగింది. The COVID-19 pandemic brought the inequitable vaccine distribution to the fore. సో COVID-19 మనకు ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు ఈ COVID-19 పాండమిక్లో మనకి ఇలా ఏదైతే అప్పటికప్పుడు కాకుండా ఈ వ్యాక్సిన్ అనేది వచ్చినాక కానీ కొంత మాత్రమే అంత డెవలపింగ్ కంట్రీస్ అండ్ డెవలప్డ్ కంట్రీస్ అప్పటికి కంబైండ్ అవ్వకపోవటం వల్ల సో వ్యాక్సిన్ అనేది ఈక్వల్గా రాలేకపోయింది. కొన్ని కంట్రీస్ మాత్రం అప్రోచ్ అవటం అయింది, కొన్ని కంట్రీస్కి అవ్వలేదు. సో కొన్ని కంట్రీస్కి అప్రోచ్ అయిన కంట్రీస్ నుండి కొంచెం ఎక్కువ అంటే ఎఫర్ట్ చేయలేని అమౌంట్తో కూడా మనకి షేర్ అవ్వటం జరిగింది.
Many developed countries stockpiled vaccines while many developing countries, especially those in Africa, were left waiting for vaccines. The case of vaccine manufacturers sharing the technology with the developing countries during a pandemic has also been sorted out. The main debate centered around the conditions under which this transfer will happen. Countries have agreed that technology transfer will be on mutually agreed terms and not voluntary as pharma companies wanted it to be. According to the general nature, besides promoting equitable access to health products, the treaty underlines that countries should promote and otherwise facilitate or incentivize the exchange of technology and know how that will enable developing countries to make their own vaccines. So, many developed countries చాలానే ఉన్నాయి. స్టాక్ పైల్డ్ మీన్స్ స్టోర్ చేసుకోవటం, ముందుగానే స్టోర్ చేసుకునేదాన్ని స్టాక్ పైల్డ్ అంటారు. స్టోర్ అప్, సేవ్ అండ్ హోర్డ్ అంటే థింగ్స్ని స్టోర్ చేసుకునేదాన్ని హోర్డ్ అంటారు. అదే హార్డ్ అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ని గ్యాదర్ అయ్యేదాన్ని హార్డ్ అంటారు. హోర్డ్కి చూసుకోండి, ఇది ఇన్అప్రోప్రియేట్లో మన గ్రామర్లో ఇవ్వటం జరుగుతుంది. సో మెనీ డెవలప్డ్ కంట్రీస్ స్టాక్ పైల్డ్ వ్యాక్సిన్స్ వైల్ మెనీ డెవలపింగ్ కంట్రీస్ ఎస్పెషల్లీ దోస్ ఇన్ ఆఫ్రికా వర్ లెఫ్ట్ వెయిటింగ్ ఫర్ వ్యాక్సిన్స్. సో డెవలపింగ్ కంట్రీస్ ఏమైనాయి అంటే వాళ్ళు ముందుగానే డెవలప్ అవటం వల్ల వాళ్ళు ముందుగానే వ్యాక్సిన్స్ని ముందుగా స్టోర్ చేసుకోవడం జరిగింది. కానీ వైల్ మెనీ డెవలపింగ్ అవుతున్న కంట్రీస్ ఏవైతే ఉందో ఎస్పెషల్లీ ఈ ఆఫ్రికా మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ వ్యాక్సిన్స్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. వర్ లెఫ్ట్ వెయిటింగ్ ఫర్ వ్యాక్సిన్స్. ద కేస్ ఆఫ్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్. సో వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఏదైతే ఉన్నారో షేరింగ్ ద టెక్నాలజీ విత్ డెవలపింగ్ కంట్రీస్ డ్యూరింగ్ ఎ పాండమిక్ హ్యాస్ ఆల్సో బీ సార్టెడ్ అవుట్. సో ఎవరైతే డెవలప్డ్ కంట్రీస్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ చేశారో వాళ్ళు టెక్నాలజీని డెవలపింగ్ కంట్రీస్తో షేర్ చేసుకుంటే డ్యూరింగ్ ఏ పాండమిక్ టైంలో ఈజీగా సార్ట్ అయిపోయేది. ద మెయిన్ డిబేట్ సెంటర్డ్ అరౌండ్ ద కండిషన్స్ అండర్ విచ్ దిస్ ట్రాన్స్ఫర్ విల్ హ్యాపెన్. సో దీని ఒక మెయిన్ డిబేట్ ఏంటంటే దాని ఒక సెంటర్ పాయింట్గా ఏం తీసుకోవడం జరిగిందంటే అరౌండ్ ద కండిషన్స్ పెట్టుకొని అండర్ విచ్ దిస్ ట్రాన్స్ఫర్ విల్ హ్యాపెన్. సో ఆ కండిషన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కంట్రీస్ హ్యావ్ అగ్రీడ్ దట్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ విల్ బీ on mutually agreed terms and not voluntary as pharma companies wanted it to be. So countries agree అయినప్పటికీ దట్ టెక్నాలజీ ఏదైతే ట్రాన్స్ఫర్ చేసుకున్నా కూడా మ్యూచువల్గా ఒక అగ్రిమెంట్ తీసుకొని అంటే కలిసి చేసుకునేలాగా, మ్యూచువల్ అగ్రీడ్ టర్మ్స్ అంటే కలిసి చేసుకునేలాగా మ్యూచువల్గా తీసుకొని అండ్ నాట్ వాలంటీర్ అంటే సింగిల్గా చేసుకోకుండా ఫార్మా కంపెనీస్ ఈ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్తో కలిసి చేసుకుంటే వాళ్ళ ఒక టెక్నాలజీ అనేది ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతుంటుంది. అకార్డింగ్ టు ద జనరల్. సో ఎడిటోరియల్ ప్రకారం చూసుకుంటే నేచర్ బిసైడ్స్ ప్రమోటింగ్ ఈక్విటబుల్ యాక్సెస్ టు హెల్త్ ప్రొడక్ట్స్. నేచర్ ఏం చెప్తుంది? బిసైడ్స్ ప్రమోటింగ్ ఈక్విటబుల్. సో ఇలా ఏదైతే మనం ప్రమోట్ చేసుకోవటం వల్ల ఈక్వల్గా హెల్త్ ప్రొడక్ట్స్ అనేది ద ట్రీటీ అండర్లైన్ దట్ కంట్రీస్ షుడ్ ప్రమోట్ అండ్ అదర్వైజ్ ఫెసిలిటేట్ ఆర్ ఇన్సెంటివైజ్. సో ఇలా ఏవైతే కండిషన్స్ పెట్టుకొని ఇలా ఏదైతే ఈక్వల్గా ప్రమోట్ చేసుకుంటూ హెల్త్ ప్రొడక్ట్స్ని యాక్సెస్ ఇస్తూ ఉంటే అప్పుడు ఏంటంటే ఈ ప్రమోషనే కాకుండా ప్లస్ మనకి ఏవైతే మనకి ఇప్పుడు ఇన్ కేస్ ఎక్స్చేంజ్లో ఇన్సెంటివైజ్గా ఏదైనా అమౌంట్ ఆర్ షేరింగ్ అవుతున్నప్పుడు సో ఈజీగా దాని నుండి మనకు వచ్చే ఏదైతే వ్యాక్సిన్స్ ఉందో దాన్ని ఈజీగా మనము ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు అన్ని కంట్రీస్కి. సో అప్పుడు మనకి ప్రొటెక్షన్ అనేది ఒక సేఫర్గా వరల్డ్ అనేది ముందుగానే ఉంటుంది. ద ఎక్స్చేంజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ నో హౌ, ఎలా టెక్నాలజీని చేసుకోవచ్చు దట్ విల్ ఎనేబుల్ డెవలపింగ్ కంట్రీస్ టు మేక్ దేర్ ఓన్ వ్యాక్సిన్స్. సో ఇలా ఎక్స్చేంజ్ చేసుకోవటం వల్ల ఈ డెవలపింగ్ కంట్రీస్ వాళ్ళ ఒక టెక్నాలజీని తీసుకొని వాళ్ళు ఓన్గా కూడా డెవలపింగ్ కంట్రీస్ కూడా ఓన్ వ్యాక్సిన్స్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒకాబ్స్ వచ్చేసి హోర్డ్ వచ్చేసి లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్, స్టాక్ పైల్డ్ వచ్చేసి స్టోర్ అప్ ఆర్ సేవ్ అండ్ సార్టెడ్ అవుట్
మనం సార్ట్ చేసుకున్నాము, సార్టెడ్ అవుట్ అంటారు. అంటే ఐసోలేట్. అండ్ టుడేస్ ఎడిటోరియల్ టాపిక్ ఇస్ ఎండెడ్. నెక్స్ట్ ఇడియమ్స్. ఇడియమ్స్ వచ్చేసి ఈ లాస్ట్ వీక్ ఏవైతే అన్ని ఇడియమ్స్ ఉన్నాయో అన్ని రివిజన్ కోసం పెట్టానండి. సో గ్రీన్ విత్ ఎన్వి, అన్ని కలర్స్ మీదే ఇడియమ్స్ అనేది జరిగింది మనకి. కలర్ ఇడియమ్స్ ఏంటి? కలర్ ఇడియమ్స్ వచ్చేసి గ్రీన్ విత్ ఎన్వి అంటే జెలసీ ఫీల్ అయ్యే వాళ్ళని గ్రీన్ విత్ ఎన్వి అంటారు. హ్యావ్ ఎ గ్రీన్ థంబ్ అంటే ఏదైనా మన స్కిల్, ఇప్పుడు ఏదైనా మనము ఒక్కొక్కరు ఒక్కొక్క టాపిక్లో స్కిల్ అయి ఉంటారు అంటే ఎక్స్పీరియన్స్ కాకుండా స్కిల్డ్ అంటారు అనమాట. బీ స్కిల్డ్ అట్ గార్డెనింగ్లో వాళ్ళు స్కిల్డ్ అనమాట. రెడ్ టేప్. రెడ్ టేప్ అంటే సెట్ ఆఫ్ రూల్స్ దట్ స్టాప్ ప్రోగ్రెస్. సో ఏదైనా ఒక రూల్స్ మనము స్టాప్ చేయాలనుకున్న దాన్ని రెడ్ టేప్ అంటారు. రెడ్ లెటర్ డే అంటే ఒక స్పెషల్ డేని రెడ్ లెటర్ డే అంటారు. కాట్ రెడ్ హ్యాండెడ్ అంటే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినాడు. ద కాట్ సంబడి ఇన్ ద యాక్ట్ ఆఫ్ డూయింగ్ సంథింగ్, ఏదైనా చేస్తూ దొరికిపోయేదాన్ని కాట్ రెడ్ హ్యాండెడ్ అంటారు. గోల్డెన్ ఆపర్చునిటీ. సో ఏదైనా మనం అనుకున్న దాన్ని అచీవ్ చేసి దాని ఒక లక్ మీద డిపెండ్ అయ్యేదాన్ని గోల్డెన్ ఆపర్చునిటీ అంటారు. నెక్స్ట్ వైట్ లైన్. వైట్ లైన్ అంటే ఒక స్మాల్ లైన్, పొలైట్గానే ఉంటుంది కానీ అది స్మాల్ లైన్ అనమాట. టికిల్డ్ పింక్ అంటే ఎక్స్ట్రీమ్లీ ప్లీజ్డ్. బ్లాక్ షీప్. బ్లాక్ షీప్ అంటే అవుట్కాస్ట్ ఆర్ అన్లైక్ ద అదర్స్. సో దిస్ ఈస్ ద ఇడియమ్స్. నెక్స్ట్ గ్రామర్ రూల్స్. గ్రామర్ రూల్స్లో మనకి హార్డ్లీ అండ్ స్కేర్స్లీ అన్నప్పుడు, హార్డ్లీ స్కేర్స్లీ వచ్చినప్పుడు అండ్ నో సూనర్. నో సూనర్ వచ్చినప్పుడు దాన్ రావాలి. అండ్ హార్డ్లీ స్కేర్స్లీ వచ్చినప్పుడు మాత్రం వెన్ రావాలి ఆర్ బిఫోర్. సో హార్డ్లీ స్కేర్స్లీ వచ్చినప్పుడు షుడ్ బి ఫాలోడ్ బై వెన్ ఆర్ బిఫోర్ బట్ నాట్ దాన్ ఆర్ దట్. సో హార్డ్లీ వచ్చినప్పుడు దాన్ ఆర్ దట్ అనేది మనకి ఈజీగా అనిపిస్తుంది కానీ వచ్చేది మాత్రం వెన్ ఆర్ బిఫోర్ అని యూజ్ చేయాలి, బట్ నాట్ బై దాన్ ఆర్ దట్. దాన్ ఆర్ దట్ యూజ్ చేయొద్దు. హియర్ ఎగ్జాంపుల్, హార్డ్లీ డిడ్ ఐ రీచ్ ద స్టేషన్ దాన్ ద ట్రైన్ లెఫ్ట్. సో హార్డ్లీ అంటే నెగిటివ్ మీనింగ్ ఇస్తుందండి, నో అని. సో దాన్ ద ట్రైన్ లెఫ్ట్. హార్డ్లీ డిడ్ ఐ రీచ్ ద స్టేషన్ వెన్ ద ట్రైన్ లెఫ్ట్ ఇట్. సో నేను హార్డ్లీ డిడ్ ఐ రీచ్ ద స్టేషన్. సో నేను స్టేషన్కి రీచ్ అయినప్పటికీ వెన్ ద ట్రైన్ లెఫ్ట్, ట్రైన్ అనేది వెళ్ళిపోవడం జరిగింది. వెన్ అంటే మనకు టైంని చూపిస్తుంది, దాన్ అనేది మన టైంని చూపించట్లేదు కాబట్టి ఇది ఇన్కరెక్ట్. ఇది కరెక్ట్. నో సూనర్ షుడ్ బి ఫాలోడ్ బై దాన్, నాట్ బై బట్ ఆర్ దెన్. నో సూనర్తో దాన్ మాత్రమే రావాలండి, బట్ ఆర్ దెన్ రావద్దు. సో నో సూనర్ డూ ఐ ఫినిష్ ద బుక్ దాన్ ఐ షల్ బిగిన్ ద అదర్. సో నేను ఆ బుక్ని ఫినిష్ అయిన తర్వాత మాత్రమే ఐ షల్ బిగిన్ అనదర్. ఈ బుక్ అయిపోయిన నెక్స్టే నేను ఆ బుక్ని స్టార్ట్ చేయగలను. సో నో సూనర్ డూ ఐ ఫినిష్ ద బుక్ దాన్ ఐ షల్ బిగిన్ అనదర్. సో దిస్ ఈస్ ద గ్రామర్ రూల్స్. సో మీకు చెప్పాను కదా బ్యాంక్ ఫౌండేషన్ బ్యాచ్ ఏదైతే ఉందో, సో మనకి డైలీ వీక్లీ వచ్చేసి 2 టాపిక్స్ అనేది కంప్లీట్ అవటం జరిగింది. ఆర్ ఇంగ్లీష్, రీజనింగ్ అండ్ క్వాంట్ అనేది అవి డైలీ రన్నింగ్లో ఉంటుంది. అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి వీక్లీ వన్సే ఉంటుంది, దట్ ఓన్లీ ఆన్ సాటర్డే. సో ఈ 3 మాత్రం 3 to 4 డేస్కి బేసిక్ లెవెల్ టు అడ్వాన్స్ లెవెల్లో టెస్ట్లు అనేది రన్ అవుతుంటాయి. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, 9649643354 నెంబర్కి. థ్యాంక్ యూ.